హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. నేనైతే మీకు ఈరోజు ఒక వండర్ఫుల్ స్టోరీనైతే చెప్పటానికి ఈ వీడియోనైతే చేస్తున్నా. అయితే ఈ స్టోరీ అనేది నేను చాలా వెబ్సైట్లలో అలాగే సోషల్ మీడియాలో చదివాను. అయితే ఒక బ్రదర్ నాకు ఈ స్టోరీని పంపించి, బ్రదర్ మీరు దీన్ని ఒక వీడియో కింద చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేయమని రిక్వెస్ట్ చేశాడనమాట. అయితే ఇది నేను మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, ఆల్రెడీ దీన్ని నేను ఎక్కడో చదివాను, 2-3 సార్లు చదివాను. మళ్ళీ ఇతను ఇది పంపించాడు కదా, అయితే చేద్దాం ఒకసారి వీడియోని ఇలా కూడా అయితే ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. అయితే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ స్టోరీ అనేది ప్రతి ఒక్కరి హార్ట్కి టచ్ అయ్యేలా ఉంటుంది. అలాగే ఫార్మర్కి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలో మీ అందరికీ అర్థమవుతుంది. ఈ స్టోరీ నాది కాదు, అయినా సరే నా స్టైల్లో చేయాలని చేస్తున్నా. ఇటువంటి స్టోరీలని నేను మొదటిసారి చేస్తున్నాను కాబట్టి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో రెస్పెక్ట్ ది ఫార్మర్ అని కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు. నా రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్లో రెస్పెక్ట్ ది ఫార్మర్ అని టైప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక పల్లెటూరులో ఒక హోటల్ ఉంటుంది. అక్కడికి ఒక సినిమా షూటింగ్ కోసం ఒక 40 మంది వస్తారు. అంతమంది ఒక్కసారే రావటంతో ఆ హోటల్లోని జనం అంతా ఆ సినిమా వాళ్ళనే చూస్తున్నారు. అలా జనం వాళ్ళని అంతలా చూస్తుంటే సినిమా వాళ్ళంతా ఎంతో గర్వంగా ఫీల్ అయిపోతున్నారు. అందరూ హోటల్లో భోజనం చేస్తూ ఉండగా అక్కడికి ఆ సినిమా డైరెక్టర్ కూడా వచ్చాడు. అతను కూడా భోజనం చేస్తూ అక్కడే కొంత దూరంలో కూర్చుని ఒక తాత వీళ్ళనే చూడటం ఈ డైరెక్టర్ గమనిస్తాడు. ఆ తాత అలా ఎందుకు చూస్తున్నాడు అని ఆలోచించి, తాత ఇటు రా అని పిలుస్తాడు. అలా పిలవగానే ఆ తాత డైరెక్టర్ దగ్గరికి వస్తాడు. అలా రాగానే, ఏం తాత భోజనం చేశావా అని అడిగాడు డైరెక్టర్. చేశాను బాబు అని చెప్పాడు తాత. మరెందుకు తాత ఇందాకడ నుంచి అక్కడ కూర్చుని మమ్మల్నే చూస్తున్నావు, సినిమా అంటే నీకు అంత ఇష్టమా అని అడిగాడు డైరెక్టర్. దానికి తాత అదేం లేదయ్యా అని దీనంగా మొహం పెట్టి చెబుతాడు. దానికి డైరెక్టర్, మరి ఏమిటి, ఏమైనా డబ్బులు కావాలా చెప్పు, నేను సహాయం చేస్తా అని అడుగుతాడు. దానికి తాత, అదేమీ లేదయ్యా, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను, అడగమంటావా అని అడిగాడు. సరే తాత అడుగు, ఏమిటో అన్నాడు ఆ డైరెక్టర్. దానికి తాత, మీరు ఎంత కష్టపడి ఖర్చు పెట్టి సినిమాల్ని తీస్తారు కదా, సినిమాని ఎవరైనా విడుదల అవ్వకముందే పైరసీ చేస్తే వాళ్ళని ఏమి చేస్తారు అని అడిగాడు. దానికి డైరెక్టర్, ఏముంది, అలా చేసిన వాళ్ళని జైల్లో పెట్టేస్తాం, అలాగే లక్షలకి లక్షలు జరిమానా విధిస్తాం. అయినా ఇవన్నీ నీకు ఎందుకు తాత అని అడిగాడు డైరెక్టర్. అప్పుడు ఆ తాత, మరెందుకు బాబు మీరు ఎంత కష్టపడి సినిమాలు తీస్తున్నారు అని అడిగాడు. అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికని చెప్పాడు గర్వంగా. ఇప్పుడు ఆ తాత అడిగాడు, మీరు ఇంతమంది ఇక్కడ భోజనం చేశారు కదా, దాంట్లో అక్కడ చూడు చాలా మంది సగం అన్నంలో చేతులు కడిగేశారు, అందుకే నేను మిమ్మల్ని అలా చూస్తున్నా అని చెప్పాడు. తో డైరెక్టర్, దానికి నీకు అంత బాధ ఎందుకు తాత, ఆ డబ్బులు నువ్వేమీ కట్టలేదు కదా, అవి మా నిర్మాత కడతాడు అని వెటకారంగా అంటాడు. అప్పుడు ఆ తాత, మీ సినిమాని ఎవరో దోపిడీ చేస్తే వాళ్ళని జైళ్ళల్లో పెట్టిస్తారు, అలాగే జరిమానా విధిస్తారు, అని మేము పండించే పంట దళారులు దోపిడీ చేస్తున్నా మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని పండిస్తాం బాబు, ఎందుకో తెలుసా అని అడిగాడు. డైరెక్టర్కి ఏమి చెప్పాలో తెలియక
ఎందుకు అని అడిగాడు. అప్పుడు తాత ఇలా చెప్పాడు, కోట్లు ఉన్న కోటీశ్వరుడికైనా దిక్కు లేనివాడికైనా ఆకలి వేస్తుంది. కోట్లు ఉన్నవాడు కొనుక్కుని తింటాడు, దిక్కు లేనివాడు అడుక్కుని తింటాడు. కానీ ప్రతి ఒక్కడు తిండి తినాల్సిందే. ఆకలితో ఉన్నవాడు ఏదో ఒకసారైనా మమ్మల్ని గుర్తుకు చేసుకోకపోయినా వారి కడుపులోని పేగులు మాత్రం మమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాయని చెప్పాడు. ఈ దేశంలో ప్రతిరోజు ఆత్మహత్యలు చేసుకునే వారిలో ఎక్కువ శాతం రైతులే ఉంటారు, కానీ మీ సినిమా వాళ్ళు కాదు. మీరు మా చావులని ఎలాగూ ఆపలేరు. కనీసం భోజనం చేస్తున్నప్పుడైనా ఎంత కావాలో అంతే తిని మిగతాది వృధా చేయకండి బాబు. అందుకే బాబు, ఇందాక మీరు సగం అన్నంలో చేతులు కడుగుతుంటే నాకు బాధ కలిగి చూశానే కానీ నాకు సహాయం చేస్తారని కాదు. ఈ విషయం మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మీ సినిమాల్లో వేస్తారు కదా. అలాగే ఎక్కడో ఒక చోట అన్నం వృధా చేయటం వల్ల ఒక మనిషికి అన్నం లేకుండా పోతుందని చెబుతారని బాబు అని చెప్పేసి ఆ తాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒక రైతు తన కడుపు నిండినా నిండకపోయినా మన కడుపుని నింపుతాడు. తనకి నష్టం వచ్చినా కష్టం వచ్చినా మన కడుపు నిండాలని ఆలోచిస్తాడు. దేవుడు మనకి ఒక రాత రాసి వదిలేస్తాడు, కానీ రైతు అనే దేవుడు మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరుని రాసి తను తిన్నా తినకపోయినా మన కోసమే ఆలోచిస్తూ తన ప్రతి క్షణాన్ని మన కోసం ధారపోస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రైతు కానీ స్ట్రైక్ చేస్తే అప్పట్లో చూశారు కదా కరోనా, దానికంటే దారుణంగా ఉంటుంది ప్రపంచ పరిస్థితి. దేవుడు ఉన్నాడో లేడో పక్కన పెడితే రైతు లేకపోతే మనం లేము. రైతుని గౌరవిద్దాం, ఎందుకంటే వాళ్ళకి మించిన దేవుళ్ళు మనకి ఎవరూ లేరు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఒక రైతు పగలనక రాత్రనక ఎండనక చలనక అలాగే వరదలు వచ్చిన వానలు వచ్చిన తుఫానులు వచ్చిన ప్రకృతి కళ్ళు ఎర్ర చేసిన వాటన్నిటినీ తట్టుకొని కేవలం మన కోసమే ఎంతో కష్టపడి అతనికి లాభం వచ్చినా నష్టం వచ్చినా అవేమీ చూసుకోకుండా ఈసారి పంట పోతే ఆ బాధని గుండెల్లోనే పెట్టుకుని మళ్ళీ వచ్చేసారి ఆ పంటని ఎలా వెయ్యాలని ఆలోచించేవాడే రైతు. అందుకే హ్యాట్స్ ఆఫ్ టు ఫార్మర్. ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మన జవాన్లైతే, ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఆకలిని తీర్చేవాడు మాత్రం ఈ కిసాన్. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు చేయటం నాకు ఇదే మొదటిసారి, కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నన్నైతే క్షమించండి. అలాగే మీకు ఈ టాపిక్ అనేది నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ సెక్షన్లో రెస్పెక్ట్ ది ఫార్మర్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే మన రైతు యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్.